వాస్తవంగా పార్లమెంటు భారతాలు ఇలా భారతీయ సోదరులు భారీగా అందరూ కూడా పండుగ అన్ని కూడా విషయంలో కూడా రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ పద్ధతి చాలా చాలా మరి చిన్న ప్రకారం ఇప్పటి వరకు కూడా ఎస్సీలకు మరి జరిగే న్యాయము ఈ రోజు జరిగే వాళ్ళకి మాదే కూడా మరి కష్టపడ్డ పత్రికా సోదరులు వీరికి బాగా పోరాటం చేసి అనేక మంది అది ఆత్మహత్యలు జరిగినాయి. ఈ సుదీర్ఘమైన పోరాటంలో అనేక ప్రభుత్వాలు కూడా మార్పులు జరిగినాయి. అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున తెలంగాణ కోసం పోరాడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు కూడా మా జాతికి దళిత జాతికి ఏబిసిడి వర్గీకరణ చేసి మాకు ఏబిసిడి వర్గీకరణ ఆమోద ముద్ర వేసింది. అందుకోసం మా నియోజకవర్గంలో ఏనుమల రేవంత్ రెడ్డి గారికి అంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శాసనసభ్యులు కడియం శ్రీగారి గారికి, ఎంపీ కావ్య గారికి పాలాభిషేకం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిగిన సందర్భంగా ఎన్నో ఏళ్ళ చిరకాల దళిత ఏబిసిడిల వర్గీకరణ కోసం సాధించడం కష్టపడ్డ దళిత జాతికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు బిల్లు పాస్ చేసి ఆమోదించి క్యాబినెట్ లో ఈరోజు దళిత జాతికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ మన స్టేషన్ నియోజకవర్గ అభివృద్ధి పదార్థ దేవాదాల సృష్టికర్త కడియం శ్రీగారి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ స్టేషన్ ముందు వరుసలో జిల్లాలో కానీ అభివృద్ధిలో ముందు ఉండాలనే విధంగా స్టేషన్ మార్పు చూపించాలనే విధంగా ఈరోజు మొన్ననే 800 కోట్లకు శంకుస్థాపన చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి తీసుకురావడం. ఈరోజు విషయం ఏంటంటే ఎస్సీల వర్గీకరణ 800 కోట్లు స్టేషన్ రావడం చాలా పెద్ద విషయం అని తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీ కావ్య గారు ఎయిర్పోర్ట్ తీసుకురావడం, వాళ్ళు కాల్పేట డివిజన్ తీసుకురావడం, ఆమె కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకు ఒక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనకు స్టేషన్ విషయంలో అభివృద్ధిలో ముందు మన అందరినీ మన స్టేషన్ ముందు వరుసలో నిలిపి ఎంతో ముందు ఉంచుతారని మనకు నమ్మకంగా ఉండి మనందరం వారి వెంట ఉండి ఇంకా మరి అభివృద్ధి కార్యక్రమాలతో మనం తెచ్చుకోవాలని, మరింత అభివృద్ధి చేసుకోవాలని కడియం శ్రీగారి గారు కానీ ఎంపీ కడియం కావ్య గారు కానీ ఆధ్వర్యంలో వాళ్ళకి చేదోడుగా వాళ్ళగా మనం ఎప్పటికీ వెంట ఉండి అభివృద్ధిలో ముందుండాలని కోరుకుంటూ దళిత జాతి ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో మనం తీర్మానించిన బిల్లును అన్ని రాష్ట్రాలు ఆమోదించి దేశ లెవెల్ బిల్లు పార్లమెంట్ లో బిల్లు పెట్టి మనకు అభివృద్ధి బిల్లు వచ్చేంత వరకు కూడా ఇంకా మనం చేయవలసిన పనులు ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి పంపించి మనకు బిల్లు పెట్టించేంత వరకు మనం కూడా కృషి చేయాలని, అందరి సహకారంతో ముందుకు పోవాలని దళిత జాతి సంతోషంగా ఉంది. ఈరోజు స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో నిన్నటి రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దళిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లు మరియు బీసీ 42% రిజర్వేషన్లు చేస్తూ
ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదం తెలిపిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన ఇంకా శాసనసభ్యులు మన స్టేషన్ అభివృద్ధి ప్రదాత కడియం శ్రీహరి గారికి, అలాగే యంగ్ లేడీ ఎంపీ గారు కడియం కావ్య గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ తరుణంలో చాలా సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిన సందర్భంలోనే అసెంబ్లీ ప్రవేశపెట్టి నిన్నటి రోజున బిల్లును ఆమోదింపజేసుకొని సెంట్రల్ పంపడం జరుగుతుంది. దానికి కృతజ్ఞతగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజున జరిగిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా మీకు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని కూడా మన అందరూ కూడా చేసుకొని దాంట్లో కూడా లబ్ధి పొందాలని యువతకు కోరుతున్నాను. ఈ యొక్క 3 పథకాలని చేసినందుకు గాను మనం కృతజ్ఞతగా స్టేషన్ గన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది.